హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ వైజయంతి సెట్ చేసిన ఫేక్ అమ్మ వనజను చూసి డౌట్ పడతారు. ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య గారు అబద్ధం చెప్తున్నారు కేదార్, కానీ మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. శ్రీవల్లి కూడా అంత కాన్ఫిడెంట్గా ఫోటో తనకి చూపించిన ఫోటో కాదు, ఇచ్చిన ఫోటో కాదు అంటుందంటే మనం ఆలోచించాల్సిందే కేదార్ అని అంటుంది జగదాత్రి. అవును దాత్రి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు కేదార్. ఒకవేళ సుహాసిని అత్తయ్య గారి ఫోటోని శ్రీవల్లికి చూపిద్దాం, అప్పుడు శ్రీవల్లి గుర్తుపట్టచ్చేమో కదా అని అంటుంది. ఇప్పుడే ఇప్పుడే చూపిద్దాం దాత్రి అని చెప్పి కేదార్ ఇంకా సుహాసిని ఫోటో తీసుకొని అలా హాల్లోకి వస్తాడు. అక్క, శ్రీవల్లి ఎక్కడా అని అడుగుతాడు కేదార్. తన్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. ఏంటి ఇంత హుటాహుటినా, ఎందుకంత త్వరగా వాళ్ళు తీసుకువెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా కార్ వెనకాల పరిగెడుతూ ఉంటారు జగదాత్రి కేదార్. కానీ ఆ కార్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వైజయంతి అమ్మయ్యా తప్పించుకున్నాను అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే పక్కకు తిరిగి చూసేసరికి జగదాత్రి కేదార్ అక్కడ కనిపిస్తారు. వామ్మో, ఏందీలు ఇంత చక్కగా ఇక్కడ నించున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు నా గురించి నిరూపించడానికే ఇక్కడ నించున్నారు, ఆ విషయం అర్థమైంది అని దొంగతనంగా నక్కి చూస్తూ ఉంటుంది. కేదార్, మనం వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపాలి అని చెప్పి ఇంకలా బయలుదేరుతుంటే వీళ్ళు ఆ జేడీకేడీలకు చెప్తారు వనజకి ముందు సరిగ్గా ఉండమని చెప్పాలని చెప్పి ఇంకా వెంటనే వనజకి కాల్ చేస్తుంది వైజయంతి. హలో వనజ, నిన్ను వెతుక్కుంటూ ఒకరిద్దరు వస్తారు, జగదాత్రి కేదార్ అని. వాళ్ళకి జేడీకేడీ అని మంచి పోలీస్ ఆఫీసర్లతో పరిచయం ఉంది, కాబట్టి నువ్వు వీలైనంత త్వరగా దాన్ని తీసుకువెళ్ళిపో. ఇక్కడికి కాదు, వేరే రాష్ట్రానికే తీసుకువెళ్ళిపో అని చెప్తారు. అదే పనిలో ఉన్నాం మేడం, ఖచ్చితంగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే తను బీహార్లో ఉంటుంది. బీహార్లో తనకి చాలా గిరాకీ ఉంటుంది, అట్నిండటు దుబాయ్కి వెళ్ళిపోతుంది అని అంటారు. ఏంది దుబాయ్కా అని అంటారు. మేడం, మీరు ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పారు, మేమేం చేసుకుంటే మీకెందుకు, మీరు మామూలుగా ఉండండి అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తారు. అమి ఇదేంది వీళ్ళింత వైలెంట్గా ఉన్నారు, అంటే ఇప్పుడు శ్రీవల్లిని దుబాయ్కి అమ్మేస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీకేడీగా రెడీ అయ్యి కార్ నెంబర్ని గుర్తుపెట్టుకొని ట్రేస్ చేయడానికి బయలుదేరుతారు. జేడీ, మనం వీలైనంత త్వరగా తన్ని ట్రేస్ చేయాలి జేడీ, లేకపోతే తన్ని ఏదైనా చేయొచ్చు. వాళ్ళు స్టేట్ దాటిచ్చి తీసుకువెళ్తే మాత్రం మనకి ఎలాంటి పవర్ ఉండదు జేడీ అని అంటారు. నాకు అదే భయంగా ఉంది కేదార్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రమ్యకి చెప్పాను కదా, తను ట్రేస్ చేస్తుందిలే అని చెప్పి ఇంకా అలా రమ్య కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రమ్య అప్పుడే కాల్ చేస్తుంది. హలో మేడం, వాళ్ళు ఈ లొకేషన్లో ఉన్నారని చెప్పడంతో ఇంకా స్పీడ్గా బయలుదేరి లొకేషన్కి రీచ్ అవుతారు. అలా జగదాత్రి అలియాస్ జేడీ అండ్ కేడీ ఇంకా అలా ఫాస్ట్గా కార్లో వెళ్ళి శ్రీవల్లి వాళ్ళ కార్కి అడ్డుగా పెడతారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు జేడీ అండ్ కేడీ ఒక్కసారిగా జేడీకేడీని చూసి షాక్ అయిపోతారు. ఫేక్ అమ్మ మేనమామ ఇంకలా చూస్తూ ఉంటారు. ఏంటి, మీరు నిజంగా శ్రీవల్లి వాళ్ళ కన్నతల్లా అని అడుగుతుంది జేడీ. మేడం, మీరు పోలీస్ కదా, నాకేం తెలీదండి, తెలీదు అని పారిపోబోతుంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంది జేడీ. హే ఆగు, ఏంటి పరిగెట్టి పారిపోవాలని ట్రై చేస్తున్నావా, నేను ఇంకా పూర్తి చేయలేదు అని అంటుంది జేడీ. అమ్మో, వీళ్ళేంటి నన్ను చంపేసేలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. నిజం చెప్పు, తను నిజంగా నీ కన్న కూతురా అని అంటారు. లేదు మేడం, తను నా కూతురు కాదు, వైజయంతినే నాకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానంది మేడం, అందుకే ఈ పనికి ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకునేదాన్ని కాదు అని అంటారు. ఇదే విషయాన్ని వచ్చి చెప్పు అని గట్టిగా చెప్పేసరికి ఇంకలా తన్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి కౌశికి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు జేడీకేడీ ఆ ఫేక్ అమ్మని. ఇంకా శ్రీవల్లి మళ్ళీ ఇంటికి రావడంతో వైజయంతి ఒక్కసారిగా
షాక్లో ఉండిపోతుంది. జేడి కేడి శ్రీవల్లిని వనజాని ఇంటికి తీసుకువస్తారు. కౌశికి గారు, మేమిక్కడికి వచ్చాము అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. వీళ్ళు నిజంగా శ్రీవల్లి అమ్మ నాన్న కాదు. మాకు జగదాత్రి వాళ్ళు మొత్తం కాల్ చేసి చెప్పారు. వీళ్ళు శ్రీవల్లిని దుబాయ్కి అమ్మేయాలని ప్రయత్నిస్తున్నారు అని అంటారు. ఒక్కసారిగా కౌశికి సుధాకర్ షాక్లో ఉండిపోతారు. ఏంటి, దుబాయా అని అంటారు సుధాకర్. అవును, కన్న తల్లి దూరం చేసుకోవాలనుకుంది కాబట్టి తనని అమ్మేయాలని అనుకుంటున్నారు అని అనడంతో సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతారు. చి, దుర్మార్గురాలా, పాపాత్మురాలా, నువ్వు మనిషివా పశువ్వా? కన్న కూతురు ఎలాగో పుట్టింది, నీ పరువు తీసిందా ఉంచిందా పక్కన పెట్టు. కన్న కూతుర్ని అమ్ముకోవాలని చూస్తావా? నువ్వు అసలు తల్లివేనా? ఇప్పటి వరకు నీ మీద కొంచెమైనా గౌరవం ఉండేది, అది కూడా తీసుకున్నావు కదే పాపిష్టిదానా అని అంటారు. బో బో వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళిపోమన్నాను కానీ అమ్మేమని చెప్పలేదు. బోనని ఏచ్చి ఆపు. ఇంకా నీ నాటకాలు ఎవరు నమ్ముతాడనుకుంటున్నావు? జేడి కేడి, చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు ఇవాళ శ్రీవల్లిని కాపాడకపోయింటే శ్రీవల్లి జీవితంలో ఎప్పుడు కనబడేది కాదు. మీకు మేము ఎంత రుణపడినా తక్కువేనమ్మా అని అంటారు సుధాకర్. సార్, మీరు అంతంత పెద్ద మాటలు మాట్లాడకండి, కానీ ఒకటి మాత్రం నిజం సార్, శ్రీవల్లిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. తన గురించి మీరేమీ కంగారు పడకండి, తన్ని జాగ్రత్తగా చూసుకోండి, మేం బయలుదేరుతామని చెప్పి జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే సుధాకర్ తన వైపు వైజయంతి వైపు చూస్తుంటే, బాబాయ్ మీరు ఇప్పుడు ఏమి పిన్ని అనద్దు బాబాయ్, ఒకసారి నేను చెప్పేది వినండి. పిన్ని, ఒకసారి నేను మీతో మాట్లాడాలి. చూడండి పిన్ని, మీరెందుకని శ్రీవల్లిని ఇంటి నుండి బయటికి పంపించేయాలనుకుంటున్నారు? మీరు ఎందుకని ఇంతలా ఫీల్ అవుతున్నారు? బాబాయ్ దేవుడు లాంటి వాడు కాబట్టి, మంచివాడు కాబట్టి మీ కూతుర్ని బాబాయ్ కూతుర్లా చూసుకుంటానంటున్నారు. తనని కూతురుగా యాక్సెప్ట్ చేశారు. బాబాయ్ యాక్సెప్ట్ చేసినందుకు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ తను ఎందుకు బయటికి పంపించేయాలనుకుంటున్నారు? మీకు అవమానం జరుగుతుందనా? నేను చెప్తున్నాను, ఇకపై ఈ ఇంట్లో మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు పిన్ని. ఒకవేళ అలా జరిగితే వాళ్ళే ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు, కానీ మీపై ఈగ కూడా ఈ కౌశికి వాళ్ళనివ్వదు. మీరు శ్రీవల్లి విషయంలో అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనిషి జీవితంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక చిన్న తప్పైనా చేస్తాడు. మనుషులు అన్నాక తప్పులు చేయకుండా ఉండరు. కాబట్టి మీరు చేసిన తప్పుని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించండి, అంతేకాని గతాన్ని తలుచుకొని బాధపడకండి. రేపు అసలే మనం నిషిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అక్కడ నోములు నోచుకోవాలి, కాబట్టి మీరు బాధపడకండి అని కౌశికి ఓదారిస్తే ఇంకా వెంటనే వైజయంతి కౌశికిని హక్ చేసుకుంటుంది. అమ్మీ, నేను ఎంతలా బాధపడుతున్నానో అది నువ్వు అర్థం చేసుకుంటావు. అబ్బోడా అబ్బోడా అని వాడిని చిన్నప్పటి నుండి ప్రేమగా ఈ చేతులతో పెంచుండాను, కానీ వాడు నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోండి పిన్ని, మిమ్మల్ని ఏమైనా అంటే మేము ఊరుకుంటామా? సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వెళ్ళిపోతారు అక్కడి నుండి వైజయంతి కౌశికి ఫ్యామిలీ అందరూ. ఇంకా యువరాజ్ నిషిక మాత్రం ఒకరినొకరు చూసుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్, వైజయంతి అందరూ రేఖా భరద్వాజ్ వాళ్ళ ఇంటికి నోములు నోచుకునే వ్రతం కోసం రెడీ అవుతూ ఉంటారు. శ్రీవల్లి పాపం అలా హాల్లోకి వచ్చి వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. శ్రీవల్లి, నువ్వు రెడీ అవ్వలేదేంటి అని అంటారు. పర్లేదక్క, మీరు వెళ్ళండి అని అంటుంది శ్రీవల్లి. చూడు, అందరినీ రమ్మని పిలిచారు కాబట్టి నువ్వు కూడా రావాల్సిందే అని అనడంతో ఇంక పాపం శ్రీవల్లి కూడా రెడీ అయ్యి బయలుదేరుతుంది. దీనికేంది, ఇది బాగానే బయలుదేరుతుంది అని వైజయంతి అనుకుంటుంది. ఇంకలా అందరూ హ్యాపీగా కలిసి బయలుదేరుతారు. కౌశికి వాళ్ళందరూ కలిసి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి. ఇంకలా భరద్వాజ్ వాళ్ళ ఇంటికి రాగానే రేఖ అందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడికి సిరి రావడంతో జగదాత్రి సిరి వైపు చూస్తూ ఉంటుంది. సిరి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నాకేంటక్క, చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, కానీ నీతో నేను కొంచెం మాట్లాడాలక్క అని అంటుంది.
ఏంటి అని అడుగుతారు. వెంటనే పాపం సిరి జగదాత్రిని హక్ చేసుకుంటుంది. అక్క, ఆ రోజు నువ్వు నాకు పెళ్ళి జరగడానికి నువ్వే కారణమయ్యావు. కట్నం కోసం మా అత్తింటి వాళ్ళు పెళ్ళి ఆపేస్తాను అన్నప్పుడు నువ్వే కదక్క పెద్దమ్మ నగలని నాకిచ్చావు. నిజంగా నీలా ఎవరు చేరక్క, నీ ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలా చేసేవాళ్ళు కాదక్క అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా సిరి, ఊరుకో సిరి, ఎవరి కోసం చేశాను, మన కోసమే కదా. నువ్వెవరు, నా చెల్లెలివి, నీకోసం అమ్మ నగలు ఇవ్వడంలో తప్పేముంది అని పాపం సిరిని హక్ చేసుకుంటుంది జగదాత్రి. ఇదంతా దూరం నుండి చూస్తూ నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. దీనికి ఎప్పుడు ఇలా మంచి మార్కులు కొట్టేస్తూనే ఉంటుందా చ అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా నిషిక దగ్గరికి వచ్చి, ఏంటే అలా చూస్తున్నావేంటి, జగదాత్రి ఎంతైనా ఈ ఇంటికి మంచే చేసింది, నీలా చెడ్డ పేరు తీసుకురాలేదు అని అంటారు. అమ్మ అని అంటుంది. అవును అమ్మనే, నువ్వు చాలా పెద్ద గారాబం చేసేసి నీ స్థితికి తీసుకొచ్చింది నేనే, లేకపోతే మాకు ఈ బాధే ఉండేది కాదు. సరే అందరూ రండి అని చెప్పి అందరిని ఇంకా హ్యాపీగా తీసుకువెళ్తారు. అందరూ కలిసి హ్యాపీగా నోములని జరుపుకుంటూ ఉంటారు. రేఖ, జగదాత్రి, నిషిక, సిరి ముగ్గురిని కూర్చోపెట్టి ఇంకలా మంత్రాలు చదువుతూ దేవుడికి పూజ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. రేఖ ఇంకా పూజని చూస్తూ యువరాజ్, కేదార్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కౌశికి కూడా అలా పువ్వులు చల్లుతూ ఉంటుంది. అలా కార్తీక మాసంలో నోముల వ్రతాన్నైతే హ్యాపీగా జరుపుకుంటారు జగదాత్రి ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నేను బాయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే నిషిక యువరాజ్ దగ్గరికి వస్తుంది. ఏంటి యువరాజ్, ఇంకా ఆలోచిస్తున్నావేంటి, నిన్ను బాయ్ పిలిచాడు కదా, వెళ్ళు అని అంటారు. నువ్వు అని అంటారు. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఇంకా అలా యువరాజ్ అయితే మీనన్ దగ్గరికి వెళ్తాడు. వెల్కమ్ వెల్కమ్ ప్రిన్స్, చాలా రోజులైంది నేను చూసి, బాగా మారిపోయావు అని అంటాడు. మీనన్, బాయ్, నేను వచ్చింది నువ్వు అప్పచెప్పే పని కోసం, చెప్పు బాయ్, ఏం చేయాలి అని అంటారు. ముంబైలో ఒక కన్సైన్మెంట్ ఉంది, అది మన హైదరాబాద్ బార్డర్కి వచ్చింది. బార్డర్ వరకు వచ్చింది కానీ లోపలికి రావాలంటే రిస్క్ కదా. అసలే అక్కడ కస్టమ్స్ వాళ్ళందరూ చాలా ప్లాన్ చేసి పట్టుకోవాలనుకున్నా మనం వెంటనే తప్పించి వచ్చేసాం. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా మనం దొరకకూడదు. కాబట్టి నువ్వే హైదరాబాద్ లోపలికి ఆ కన్సైన్మెంట్ని తీసుకువచ్చి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటారు. సరే బాయ్, మరి నాకు అని అంటారు. చూడు యువరాజ్, ఈ డీల్ యొక్క వాల్యూ 100 కోట్లు, నేను నీకు అందులో 10% ఇస్తాను, 10 కోట్లు అని అంటారు. 10 కోట్ల, సరే బాయ్, ఇప్పుడే వెళ్తానని చెప్పి ఇంకా వెంటనే యువరాజ్ అయితే బయలుదేరుతాడు. అలా ఇంకా దేవా, బాయ్ నువ్వు వీడిని పూర్తిగా నమ్ముతున్నట్టున్నావు, వీడు ఒకవేళ అప్రూవర్గా మారిపోతే అని అంటారు. దేవా, నీకంటే ముందు నాకే ఆ డౌట్ వచ్చింది. ఖచ్చితంగా యువరాజు యొక్క మంచితనాన్ని చూస్తుంటే, వాళ్ళ అక్కపై ఉన్న ప్రేమను చూస్తుంటే ఏదో ఒక రోజు మనకి పంగనామం పెట్టి ఖచ్చితంగా అప్రూవర్గా మారిపోతాడు. కాబట్టి ఆ యువరాజుని పనైన వెంటనే లేపేయమని రౌడీలతో చెప్తాను అని ఒక బ్యాచ్కి ఫోన్ చేస్తాడు. రే యువరాజ్ తెలుసు కదా, వాడు మీకు కన్సైన్మెంట్ని అప్పచెప్పిన వెంటనే వాడిని చంపేయండి అని అంటాడు మీనన్. సరే బాయ్ అని అంటారు రౌడీలు. ఇంకలా యువరాజ్ అయితే హైదరాబాద్ బార్డర్స్లో ఉన్న కన్సైన్మెంట్ని హైదరాబాద్ లోపలికి తీసుకువస్తాడు. జేడీ, కేడి యువరాజ్ని ఫాలో అవుతూ ఉంటారు. కేడి, మనం యువరాజ్ని ఫాలో అవ్వడం కరెక్ట్ అని అంటుంది. కానీ ఎందుకు జేడి, డైరెక్ట్గా పట్టుకొని అరెస్ట్ చేద్దాం అని అంటారు. లేదు, నాకెందుకో నా గెస్ కరెక్ట్ అయితే మీనన్ యువరాజ్కి హార్మ్ చేయడానికి చూస్తూ ఉంటాడు. వీలైతే యువరాజ్ని చంపేయమని కూడా ఆర్డర్స్ వేసి ఉంటాడు. ఎందుకంటే యువరాజ్పై ఇప్పుడు మీనన్కి నమ్మకం పోయింది. కాబట్టి మనం ఫాలో అయ్యి యువరాజ్కి మీనన్ ఎంత డేంజరస్సో తెలిసేలా చేయాలి, అది మన టార్గెట్ అని అంటారు. ఓకే జేడీ అని అంటాడు కేడి. ఇంకలా ఇద్దరు యువరాజ్ని డైరెక్ట్గా వాళ్ళకి ఛాన్స్ ఉన్న అరెస్ట్ చేయకుండా ఫాలో అవుతూ ఉంటారు. అలా ఇంకా ఫాలో అయ్యి కన్సైన్మెంట్ని అప్పచెప్పేస్తాడు రౌడీలకి. యువరాజ్, ఇదిగోండి వీటినంతా
సిటీస్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఆగు బ్రదర్ అని అంటారు. ఏంట్రా అని అంటాడు. ఏంటి వచ్చావు వెళ్ళిపోతున్నావు, మరి మేమేం చేయాలి అని అంటారు. రేయ్ ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు అని అంటారు. తేడాగా కాదు అని కత్తి తీస్తారు. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. రేయ్ ఏంట్రా కత్తి తీశారు అని అడుగుతారు. అవును, భాయ్ నిన్ను చంపేమని ఆర్డర్స్ వేశారు, అందుకే కత్తి తీసాం అని కత్తితో ముందుకు వస్తుంటే, రేయ్ తప్పు, మర్యాదగా వెళ్ళండి అని వాడిని కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఒక 10 మంది రౌడీలు కలిసి యువరాజ్ని పట్టుకుంటారు. ఇంకలా ఖచ్చితంగా యువరాజ్ని లేపేయడానికే ప్లాన్ వేస్తూ కరెక్ట్గా కత్తి పొట్టలోకి దించబోతూ ఉంటే అప్పుడు ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జేడి. ఇంకా జేడి బాగా కొడుతుందనమాట. అలా వాళ్ళందరినీ ఇంకా బాగా కొట్టి కొట్టి ఇంకా జేడీకేడి ఇద్దరు కలిసి రౌడీలని ఫుల్గా కొడతారు, కొట్టి కాపాడతారనమాట. అలా ఇంకా యువరాజ్ని థ్యాంక్ యూ, మీరు లేకపోతే ఇవాళ నా ప్రాణాలు పోయేవి అని అంటారు. ఇప్పటికైనా నీకు అర్థమైందా, మీనన్ ఒక విషపు స్నేక్ లాంటివాడు, అలాంటి వాడితో సహవాసం చేస్తే ఎప్పటికైనా నిన్నే మింగేస్తాడు. నువ్వు వాడిని నమ్మి ఇంటికి వెళ్ళావు, వాడి దగ్గరికి వెళ్ళావు, వాడి చెప్పిన పని ఒప్పుకున్నావు, కానీ వాడు నువ్వెక్కడ మాకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసి దొరికిపోతాడో అని నిన్ను చంపేయాలనుకున్నాడు. చెప్పు, ఇప్పటికీ వాడి దగ్గర నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావా అని అంటారు. లేదు, అలాంటి వాడితో ఇంకా నేనెందుకు వర్క్ చేస్తాను, నో వే. కానీ ఒకటి ఖచ్చితంగా, వాడి చావు నా చేతిలో నేను వెళ్తుంటే వాడిని నువ్వు చంపక్కర్లేదు, జైల్లో పెట్టిస్తే చాలు, నువ్వు అప్రూవర్గా మారిపో, మీదంతా నేను చూసుకుంటానని జేడి చెప్తుంది. ఇంకలా యువరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా మీనన్కి బలవ్వబోతున్న యువరాజ్ని కాపాడి హ్యాపీగా యువరాజ్ని సేవ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళి అప్రూవర్గా మారేలా చేస్తారు జేడి అండ్ కేడి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.